హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే చనిపోయిన మీ పెద్దలు మీకిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, నాకు తెలిసి ఇలాంటి రీడింగ్ ఒకటి ఇంతకు ముందు చేశా. అదేంటంటే కొంచెం మీ పూర్వీకులకి రిలేటెడ్‌గా చేశాను. అంటే యాన్సిస్టర్స్. బట్ ఇది యాన్సిస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీడింగ్ అయితే కాదండి. ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళుంటారు. అదేంటంటే ఇంట్లో వాళ్ళవ్వచ్చు, బయట వాళ్ళవ్వచ్చు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళేంటంటే దూరమైపోవడం జరుగుతుంది. సో, అలాంటి వాళ్ళు ఉంటే మీకేం చెప్పుండేవారు? మీరున్న సిట్యుయేషన్స్‌కి కానీ, లేకపోతే మీరు ఒకవేళ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఉండుంటే వాళ్ళు ఎలా మీకు గైడెన్స్ ఇచ్చేవారు అనేది కూడా ఈరోజు నేను ఈ రీడింగ్‌లో చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఏంటంటేనండి ఇలాంటి సిట్యుయేషన్ ఉంటుందండి. వాళ్ళకి బాగా క్లోజ్ అయిన వ్యక్తి దూరం అయిపోతారు. అంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఆర్ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ కానీ, ఇలా అంటే మీకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తి అంటే చనిపోయిన వాళ్ళు, వాళ్ళ నుంచి అసలిప్పుడు మీకు గైడెన్స్ ఏంటి? అంటే అసలు వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నానండి. ఇది చాలా సెన్సిటివ్ రీడింగ్ నాకైతే తెలుసు. బట్ డెఫినెట్‌గా చాలామందికి ఇది అవసరం ఉందేమో అని కూడా నాకనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తుంటారండి. చనిపోయిన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి అవుతుందా అని చెప్పి. సో, టారోలోని యాక్చువల్‌గా ఏంటంటే, ఇవి అన్నీ కూడా ఒక జనరలైజ్డ్ రీడింగ్ కాబట్టి చెప్పడానికి అవుతుందండి. బట్ ఒక పర్సనల్ రీడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేంటంటే, ఇలాంటివి నేను ఎప్పుడూ చెప్పలేదు. మాక్సిమం చెప్పడానికి ట్రై కూడా చేయను. సో, మీలో ఎవరైనా సరే అంటే ఇలాంటి రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా ఈ రీడింగ్ మీకోసమే. సో, అసలు చూద్దాం. అండ్ ఈరోజు క్యాండిల్ కూడా చాలా బ్రైట్‌గా వెలుగుతుంది. నాకు తెలిసి మేబీ వాళ్ళ నుంచి మెసేజెస్ అనేవి మీకు ప్రాపర్ వేలో ఛానెల్ అవుతాయని నేను బిలీవ్ చేస్తున్నాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు అంటే చనిపోయిన మీ పెద్దలు అంటే బాగా మీకు క్లోజ్‌గా ఉన్న పర్సన్ ఎవరైనా సరే దూరం అయ్యి ఉంటే అసలు వాళ్ళిప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తిని మీరు బాగా మిస్ అవుతున్నట్టు నాకనిపిస్తుందండి. అంటే ఎందుకిలా అనిపిస్తుందంటే, వాళ్ళు మేబీ మీకు దూరమైన తర్వాత మీ లైఫ్‌లో మీరు లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మేబీ కొన్నిసార్లేంటంటే ఇంట్లో పేరెంట్స్ కూడా అవ్వచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. సో, మీ ప్రాబ్లమ్ అనేది నేను అర్థం చేసుకోగలను. సో, డెఫినిట్‌గా వాళ్ళు లేని ఆ ఫీలింగ్ అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎప్పుడైనా జరిగుండొచ్చు. బట్ డెఫినిట్‌గా
ఎందుకో కానీ అంటే మీరు ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఆర్ మీకెలా అనిపిస్తుందంటే సడెన్‌గా ఒంటరైపోయినట్టు అనిపిస్తుందండి. ఎంత అంటే లైఫ్‌లో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే మీకేంటంటే ఇది ఇంకా కొత్తగా అయినట్టే అంటే మీ లైఫ్‌లోనేంటంటే అది ఒక ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుందనమాట. సో, మీరేంటంటే అందుకే టెక్నికల్‌గా ఎంతమంది మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆబ్సెన్స్‌ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. మీకు మీరే ఎలా అంటే ఒక లోనర్ లాగా ఒక ప్లేస్‌లో స్టక్ అయిపోతున్నారండి. మేబీ అంటే వాళ్ళున్నప్పుడు మీరు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండేవారేమో. బట్ ఇప్పుడు మాత్రం మీరేంటంటే డిఫరెంట్ పర్సన్‌లా అయితే చేంజ్ అయిపోయారు. సో, వాళ్ళు మీకు పర్టిక్యులర్‌గా చెప్తుందేంటంటే అలా ఉండొద్దు అని చెప్తున్నారండి. అలా ఆలోచించొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌కి కూడా ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ అనేది ఫుల్‌ఫిల్ చేయడమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఏ వ్యక్తి కూడా ఇక్కడ పర్మనెంట్‌గా ఉండరండి. బట్ డెఫినెట్‌గా ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లోని మీరు మీ లైఫ్‌ని హ్యాండిల్ చేస్తున్న వే ఏదైతే ఉందో అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళేంటంటే మరీ మన దగ్గర ఉండకపోయినా సరే డెఫినిట్‌గా హెవెన్ నుంచి మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారండి. ఇది ఫ్యాక్ట్. సో, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే, మీరు లైఫ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అంటే మీరు మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్న వే ఏదైతే ఉందో, అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదండి. అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు స్టక్ అయిపోవడమో, లేకపోతే మీ లైఫ్‌కి మీరు కొన్ని కావాలని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడమో, మీ ఆలోచనల వల్ల మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రబుల్‌లో పెట్టుకోవడమో ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళేం చెప్తున్నారంటే లైఫ్‌ని ఫ్రీగా లీడ్ చేయమని చెప్తున్నారండి. ఎలాంటి గిల్ట్ కానీ, ఎలాంటి పెయిన్ కానీ, ఆ లోన్‌లీనెస్‌లో స్టక్ అయిపోవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయిపోయిన వాళ్ళు అది వాళ్ళ ఫేట్ అండి. అలా జరగాలి అని ఉంది. అక్కడి వరకే వాళ్ళకి లైఫ్ ఉంది. అది అయిపోయింది. బట్ మీ విషయానికొచ్చేసరికి అంటే మీరేంటంటే అక్కడ స్టక్ అయిపోయారు. సో, దానివల్ల ఏంటంటే మీరు మీ లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నారు ఫ్రీగా. ఎంజాయ్ చేయలేకపోతున్నారు. గాడ్ మీకిచ్చిన ఈ లైఫ్‌ని ఏంటంటే మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారండి. అది వాళ్ళకేంటంటే క్లియర్‌గా అర్థమవుతుంది. అప్పటికి వాళ్ళేంటంటే ఏదో ఒక వేలోని అంటే మీకు కన్వే చెయ్యాలి అని చూస్తున్నారది. మీ లైఫ్‌ని మీరు డిఫరెంట్‌గా చేంజ్ చేసుకోండి అని. ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళేంటంటే చాలా వరకు ఒక బర్డ్ రూపంలోని మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్‌గా ఏదైనా ఒక బర్డ్‌ని చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా అది వాళ్ళేనండి. అందులో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కార్డ్ ద్వారా వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. వాళ్ళేంటంటే మీతో కమ్యూనికేట్ చేయడానికైనా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికైనా అది వాళ్ళకి సోర్స్ అన్నమాట. సో, మీరేంటంటే ఫ్రీక్వెంట్‌గా ఏదైనా ఒక బర్డ్‌ని చూస్తున్నా, లేకపోతే ఒక బర్డ్ మీకు డ్రీమ్స్‌లో కనిపిస్తున్నా, ఆర్ మీకెందుకో కానీ ఒక బర్డ్‌తో కనెక్షన్ అనేది ఫీల్ అవ్వగలుగుతున్నారు అంటే, ఖచ్చితంగాను అది మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళేనండి. సో, వాళ్ళేంటంటే ఆ వేలో మీ దగ్గరే ఉంటున్నారు అని చెప్పొచ్చు. సో, ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి. వాళ్ళేంటంటే మీ లైఫ్‌ని మీరు వైల్డ్‌గా లీడ్ చేయండి అని చెప్తున్నారు. బోల్డ్‌గా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరిక్కడే స్టక్ అయిపోతే ఇంక మీ లైఫ్ పర్పస్ అనేది మీరు ఎలా ఫుల్‌ఫిల్ చేసుకుంటారు? మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడమే వాళ్ళకి మీరిచ్చే హ్యాపీనెస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఈ కార్డ్స్ చూసి మాత్రం చెప్పగలను. అంటే ఎవరైతే పాస్ అయిపోయారో మీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళైతే మాత్రం మీరు ఏ విధంగా అయితే మారిపోయారో, ఏ విధంగా అయితే ఉన్నారో అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వట్లేదండి. ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళు ఇలా చూడాలి అని అనుకోవట్లేదు. మిమ్మల్ని ఇంకొక వెర్షన్‌లో చూడాలి అనుకుంటున్నారు. ఆ వెర్షన్‌లోనేంటంటే మీరు యాక్టివ్‌గా ఉండొచ్చు. మీరు బోల్డ్‌గా డెసిషన్స్ తీసుకోవచ్చు. అడ్వెంచరస్‌గా ఏదైనా చేయొచ్చు. మీ లైఫ్‌ని మీరు అలా బెటర్ చేసుకుంటున్నప్పుడు అది వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందంట. అండ్ క్లియర్ కట్‌గా ఒకటి మాత్రం చెప్పగలనండి. మీరు ఇప్పుడు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో ఆ వ్యక్తిలా ఉండొద్దు. మారడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే స్టక్ అయిపోయారండి లైఫ్‌లో. ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. మధ్యలో ఉండిపోయారు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో ఎవరి గైడెన్స్ కానీ, ఎవరి సజెషన్స్ కానీ తీసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఇప్పుడు మీ లైఫ్ ఏంటంటే ఒక న్యూ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. బట్ ఇది ఎంటర్ అవుతున్నప్పటికీ కూడా అది మీరు ఫీల్ అవ్వలేకపోవడం కానీ, లైఫ్ మీకేం ఆఫర్ చేస్తుందా అనేది మీరు తెలుసుకోవడం కానీ, అంటే ఆ ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. సో, ఇక్కడ వాళ్ళేం చెప్తున్నారంటే, ఎమోషనల్‌గా థింక్ చేయొద్దు. ఎమోషనల్‌గా కనెక్షన్ అనేది ఓకే. అది బాగానే ఉంది. బట్ ఈ ఎమోషనల్ కనెక్షన్ వల్ల మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు కదా! వీళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ అనేది మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి.
ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. రియాలిటీలో ఉండాలి. రియాలిటీలో మీరు ఎక్కడున్నారో మీకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళకిప్పుడు ఎలాంటి బాధ్యతలు లేవండి. బట్ మీకేంటంటే ఇంకా చాలా బాధ్యతలున్నాయి. ఇంకా మీరు మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాల్సిన అంత అవసరం చాలా ఉంది. సో, ఇక్కడ మీరు అందుకే ఏంటంటే వ్యక్తులతో కలవడానికి ట్రై చేయాలండి. వ్యక్తులతో ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడాలి. ఇప్పుడు మీలో ఎవరైనా సరే అంటే లైఫ్ పార్ట్నర్ దూరమైపోయి అంటే అసలు సెకండ్ ఛాన్స్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళుంటే డెఫినిట్‌గా మీరు సెకండ్ ఛాన్స్ తీసుకోవచ్చండి. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేకపోతే సెకండ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం కానీ అలాంటివైతే చెయ్యొచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళ నుంచే మీకు మెసేజ్ అనమాట. మీరేంటంటే మీ లైఫ్‌ని కరెక్ట్‌గా లీడ్ చేయండి. మీరు హ్యాపీగా ఉండి మీరేంటంటే అలా అంటే వాళ్ళు పాస్ట్‌లో మిమ్మల్ని ఎలా అయితే అనుకున్నారో అలా ఉంటేనే అదే వాళ్ళకి హ్యాపీనెస్ అని చెప్పి క్లియర్ కట్‌గా ఈ మెసేజెస్ అయితే ఇక్కడ ఛానెల్ అవుతున్నాయి. సో, డెఫినిట్‌గా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇలాంటి ఒక వ్యక్తిలా మిమ్మల్ని వాళ్ళు చూడాలి అనుకోవడం అనేది వాళ్ళ విష్ కాబట్టి ఈ రోజు నుంచైనా సరే మీరు మారడానికి ట్రై చేస్తే బావుంటుందండి. మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్‌ని బయటికి తీసుకురండి. వూండ్స్ అనేవి ఉంటాయండి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ వూండ్స్‌తో కూడా లైఫ్‌ని ముందుకి తీసుకువెళ్ళాల్సుంటుంది. ఇప్పుడు మీది అలాంటి పరిస్థితే అని చెప్పొచ్చు. క్లియర్ కట్‌గా మీ లైఫ్‌లో ఆల్రెడీ న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. సో, మీరు కూడా ఏంటంటే, ఈ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తూ, మీరు హ్యాపీగా ఉండడమే వాళ్ళకి మీరిచ్చే రియల్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. మోస్ట్‌లీ ఎక్కడా కూడా ఎలోన్‌గా కూర్చోవద్దండి. మీరే అంటే ఒక లోనర్ లాగా ఫీల్ అవ్వద్దు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మింగిల్ అవ్వలేకపోతున్నా, కొత్త వ్యక్తులతోని కొత్త పరిచయాలైనా పెంచుకోండి. ఆర్ కొత్త ప్లేస్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. లొకేషన్ చేంజ్ అవ్వండి. అంటే మీకు ఏది కన్వీనియంట్‌గా అనిపిస్తుందో అది చెయ్యండి. ఒక న్యూ పర్సన్‌లా కనిపించడానికైతే ట్రై చేయండి. అంటే ఇక్కడ మీరు అంతకంటే చేయడానికి కూడా ఏం లేదండి. వాళ్ళు క్లియర్ కట్‌గా మీకిస్తున్న గైడెన్స్ అయితే ఇదే. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. డెఫినెట్‌గా అంటే ఒక ఛాన్స్ అయితే తీసుకోండి. ఇది మేబీ సెకండ్ ఛాన్స్ అని మీరు ఫీల్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ సెకండ్ ఛాన్స్ తీసుకోమని వాళ్ళే మీకు చెప్తున్నారు. సో, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ రోజుతో అయినా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు అంటే ఎవరినైతే ఇప్పుడు మిస్ అవుతున్నారో, అంటే మీ లైఫ్‌లో మీకు బాగా దగ్గరైన వ్యక్తి మీకు దూరం అయిపోయారో, సో, మీ లైఫ్‌లో ఉన్న పీస్ అనేది అప్పటినుంచే పోయిందండి. మీరెందుకో కానీ మీ లైఫ్‌లోని అంటే ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఆ పీస్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇంకా మీకెక్కడో కానీ అంటే అది అంటే నిన్నో మొన్నో జరిగిన ఫీలింగే ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే ఈ ప్రాసెస్‌లోని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారనిపిస్తుంది. మేబీ అంటే ఎవరు మీకు సపోర్ట్ ఆఫర్ చేస్తున్నా సరే, ఆ సపోర్ట్ కూడా తీసుకోలేకపోతున్నారండి. అలా అని చెప్పి ఎవరిని మీరు కేర్ చేయట్లేదు, ఎవరిని మీరు పట్టించుకోవట్లేదు అని నాకు అనిపించట్లేదు. యాక్చువల్‌గా మీరేంటంటే ఎక్కువ ఇప్పుడు వ్యక్తుల్ని పట్టించుకోవడం కానీ, ఎక్కువ వాళ్ళ కోసం స్ట్రెస్ తీసుకోవడం కానీ, అలా చేంజ్ అయిపోయారండి. ముందేంటంటే మీరు ఇలా ఉండేవారు కాదు. బట్ ఇప్పుడేంటంటే మీ పెయిన్ నుంచి మీరిలా మారిపోయారనిపిస్తుంది. అంటే ఎక్కువగా వ్యక్తుల్ని కేర్ చేస్తున్నారు. ఆర్ ఎక్కువ వాళ్ళ కోసం కేర్ తీసుకుంటున్నారు. సో, ఈ ప్రాసెస్‌లోని మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు. అండ్ ఎగ్జాస్ట్ అయిపోతున్నారని కూడా చెప్పొచ్చు. మీకోసం మీరెందుకో కానీ సెల్ఫ్ కేర్ తీసుకోలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, అందుకే వాళ్ళు మీకేం చెప్తున్నారు అంటే మీకోసం మీరు కేర్ తీసుకోండి. మీకోసం మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. మీ పెద్దలు అయితే మాత్రం డెఫినిట్‌గా చెప్తున్నారండి. మీరేంటంటే మీకోసం ఎంతైనా ఆలోచించుకోవాలి. మీకోసం ఎంతైనా చెయ్యండి. మీకు హ్యాపీనెస్ ఇచ్చేది మీరు చెయ్యండి. ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి అని మీరు చేస్తుంది ఓకే. అది మంచిగానే ఉంది. బట్ మీకోసం కూడా మీరు
ఏదైనా చేసుకోవాలి అని చెప్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరేంటంటే ఎదుటి వ్యక్తుల కోసం కేర్ తీసుకుంటారండి. బట్ మీకోసం ఎవరు కేర్ తీసుకుంటారు? ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళు కేర్ తీసుకుందాం అనుకున్నా మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ పెయిన్ వల్ల మీరేంటంటే ఆ కేర్ డిజర్వ్ చేయరేమో అని ఫీల్ అవుతున్నారు. ఆర్ ఓన్లీ మీకు కేర్ ఎవరి నుంచి కావాలి అంటే, ఆ పాస్ అయిపోయిన వ్యక్తి నుంచే కావాలి అని కోరుకుంటున్నారండి. సో, చనిపోయిన వాళ్ళంటే ఎలాగా తిరిగి రాలేరు వెనక్కి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారండి. మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేస్తున్నారు అనేది చూస్తూనే ఉంటారు. సో, ఇలా చూసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ అనిపించిందేంటంటే, ఇప్పటికైనా సరే ఇది జరిగింది అని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఈ సిట్యుయేషన్‌తో మీరు పీస్ చేసుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలా మీరు పీస్ చేసుకోకపోతే మీరు తీసుకునే పెయిన్ కానీ, లేకపోతే మీరు చేస్తుంది కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇది వాళ్ళకి కూడా కష్టంగానే అనిపిస్తుందండి. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే చేసుకున్నారో, మీ గురించి మీరిప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. మీకేది కంఫర్ట్ ఇస్తుందో అది చేయాలి. మీ లైఫ్ స్టైల్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి. అంటే పర్టిక్యులర్‌గా నాకు ఎలా ఫీలింగ్ వస్తుందంటే, మీరు ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం, ప్రాపర్‌గా పడుకోకపోవడం, ఎక్కువ వాళ్ళ కోసం ఆలోచించడం అంటే లైఫ్‌లోని గుడ్ థింగ్స్ కంటే బ్యాడ్ థింగ్స్ కోసం ఎక్కువ ఆలోచించడం లాంటివి చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అది వాళ్ళకైతే నచ్చట్లేదండి. ఖచ్చితంగా వాళ్ళిక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తారంట. అంటే ఎలా చేస్తారు అంటే, మీ ఇంట్యూషన్ ద్వారా అండి. మీ ఇన్నర్ వాయిస్ కానీ మీతో మాట్లాడుతుంది. మీ ఇన్నర్ వాయిస్ మీకేదైనా చెప్తుంది అంటే, అది వాళ్ళు చెప్తున్నట్టే. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ అదే చెప్తుంది. అంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. మీ ఇంట్యూషన్ చెప్తుంది ఫాలో అవ్వండి. ఎందుకంటే అది వాళ్ళు చెప్తుందే. ఒకవేళ మీరు అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనే కాదు. మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ పరంగా అయినా సరే మీరు అంటే డిఫికల్టీని ఫేస్ చేస్తున్నారు. సో, మీ ఇన్నర్ వాయిస్ చెప్తుంది మీరిది డిజర్వ్ చేయరు. ఆర్ మీరేంటంటే ఇలా ఉండండి, ఇలా చేయండి, మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకోండి. అంటే ఇక్కడ మీరు ఇలా కేర్ తీసుకోకుండా ఉండొద్దు. ఇలా ఏది చెప్పినా సరే అది డెఫినిట్‌గా చనిపోయిన మీ వాళ్ళు చెప్తున్నట్టేనండి. సో, దాన్ని మీరు వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తాను. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో, దీనివల్ల వాళ్ళకి కూడా పీస్ ఉండదండి. మీరు పీస్‌ఫుల్‌గా ఉండడమే వాళ్ళకి పీస్ దొరుకుతుంది అని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే, ఒక హ్యాపీ ప్లేస్‌లోనే ఉన్నారు. బట్ మీరెప్పుడైతే రెస్ట్‌లెస్‌గా ఇలా బిహేవ్ చేస్తున్నారో, మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారో, అది వాళ్ళకి కూడా చాలా అంటే ఇబ్బందికరంగానే ఉందండి. పీస్‌లో ఉండలేకపోతున్నారు అని చెప్పొచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. వాళ్ళేంటంటే మీ లైఫ్‌కి సంబంధించి కూడా మీకేదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేలా చేస్తారంట. సో, ఆ ఇన్ఫర్మేషన్ కోసం కూడా వెయిట్ చేయండి. అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు, ఏ వేలో అయినా రావచ్చు. బట్ తొందరలోనే మీకొక ఇన్ఫర్మేషన్ అయితే తెలియబోతుంది. అది ఏదైనా కూడా అవ్వచ్చండి. వాళ్ళకి సంబంధించైనా అవ్వచ్చు అంటే మీకు సంబంధించైనా కూడా అవ్వచ్చు. ఒకటైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే మీ ఇన్నర్ వాయిస్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నేను ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్‌లో చెప్పానండి. యూనివర్స్ ఏంటంటే ఇంట్యూషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. ఆర్ ఏంజెల్స్ అలా కమ్యూనికేట్ చేస్తారు. అది పాసిబుల్ అవుతుందని. సో, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందేంటంటే మీ వాళ్ళు కూడా అలా మీతో కమ్యూనికేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఇప్పటికైనా సరే కొంత రిలీఫ్‌గా ఫీల్ అవ్వండి. అంటే వాళ్ళు కోరుకుంటుందేంటో మీకు అర్థమైన తర్వాతైనా సరే అది మీరు చేస్తే బావుంటుంది అని నేననుకుంటున్నాను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, రియాలిటీని మీరింకా యాక్సెప్ట్ చేయలేదండి. రియాలిటీని యాక్సెప్ట్ చేయకూడదని చెప్పి ఎస్కేప్ అవ్వడానికి దారులు వెతుక్కుంటున్నారు. ఇది మీకు యాక్చువల్‌గా ఏంటంటే, ఇంకా అంటే అబద్ధంలానే అనిపిస్తుంది. సో, మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఇది యాక్సెప్ట్ చేయకపోతే ఫ్రీగా ఉంటారు అని అనుకుంటున్నారు. సో, దానివల్ల ఏంటంటే, రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. సో, ఈ తప్పించుకొని తిరిగిన ప్రాసెస్ ఏంటంటే, మీకు చాలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుందండి. లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళుంటే మీకిలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. వాళ్ళుంటే అట్‌లీస్ట్ అంటే, మీరింత ట్రబుల్ తీసుకునేవారు కాదు. వాళ్ళు లేకపోవడం వల్ల మీ లైఫ్ ఇలా మారిపోయింది అని మీరు అనుకుంటున్నారండి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అయ్యిందండి. అందుకే వాళ్ళు అంటే దూరం అవ్వడం జరిగింది. బట్ మీకింకా పర్పస్ అనేదుంది. సో, అది మీరేంటంటే చెయ్యాలండి అంతే. మీ లైఫ్ పర్పస్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేయాలి. సో, మీరది చేయకుండా వాళ్ళుంటే చేసేవారు అంటే వాళ్ళున్నా సరే ఇవన్నీ కూడా మీరే చేసుండేవాళ్ళండి. దానికి రీజన్ ఏంటంటే ఇది యూనివర్స్ మీకిచ్చిన రెస్పాన్సిబిలిటీ. అలాంటప్పుడు వాళ్ళెందుకు చేస్తారు? వాళ్ళేంటంటే మిమ్మల్ని వాచ్ చేస్తున్నారండి. మీరేంటంటే అన్నీ మీకు తెలుసు. మీ హార్ట్‌లో అన్నిటికి ఆన్సర్స్ ఉన్నాయి. బట్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం కంటే
ఎస్కేప్ అవ్వడమే మంచిది అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మీ లైఫ్‌లో ట్రబుల్స్‌ని మీరు పెంచుకుంటున్నారండి. సో, ఈ రోజు నుంచి ఏంటంటే వాళ్ళుంటే చేసేవారు, వాళ్ళుంటే మీకు ఈజీగా ఉండేది, వాళ్ళుంటే ధైర్యం ఉండేది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ మీరు చేయాల్సినవి. వాళ్ళున్నా సరే మిమ్మల్ని ఇలానే వాచ్ చేసేవారు. వాళ్ళున్నా సరే ఇది మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే అయ్యుండేది అనేది మాత్రం మీరు రియలైజ్ అవ్వాలండి. క్లియర్ కట్‌గా వాళ్ళైతే మాత్రం ఒకటే చెప్తున్నారు. అదేంటంటే మీ లైఫ్‌లో ఇప్పుడు చేంజెస్ అవసరం. ఆ చేంజెస్ ఏవైనా కూడా అవ్వచ్చు. మీలో ఇప్పుడు ఎవరైనా సరే లొకేషన్ చేంజ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఈ కార్డ్ వచ్చిందంటే క్లియర్‌గా అంటే ఎలాంటి చేంజ్ అయినా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైఫ్‌లో చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉంది అని అర్థం అండి. అదేంటంటే మీరు లైఫ్‌లోని సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటే సెకండ్ ఛాన్స్ తీసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు. లేకపోతే ఫినాన్షియల్‌గా ఏదో హ్యాండిల్ చేస్తున్నారు. సో, వాటిలో చేంజెస్ అనేవి రావాలి. వాళ్ళున్నప్పుడు సిట్యుయేషన్స్ అవి డిఫరెంట్ అనుకుంటే ఇప్పుడు కూడా ఆ చేంజెస్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా బర్డెన్‌లా అనిపిస్తుందండి మీకు. లైఫ్ ఏంటంటే అంటే ఒక్కసారి ఇంత చేంజ్ అయిపోతుంది అని మీరు కూడా అనుకోలేదేమో అనే ఫీలింగ్ నాకొస్తుంది. బట్ ఇదేంటంటే ఇన్నోవేటబుల్ అండి. ఏ రోజైనా ఇది జరిగుండేది. బట్ తొందరగా జరిగింది. అది నిజంగా సాడ్ థింగే. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే వాళ్ళెప్పుడూ మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారండి. మీతో ఏదో ఒక వేలో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మేబీ ఫిజికల్‌గా మీకు కంటికి కనిపించకపోవచ్చు కానీ డెఫినిట్‌గా మీ మనసు ద్వారా మీతో ప్రతీదీ కూడా మాట్లాడుతూనే ఉంటారు. సో, అందుకే మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అనేది మాత్రం కొంచెం ఫోకస్డ్‌గా వినడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు అర్థమవుతుందండి వాళ్ళు చెప్పాలనుకుంది. అండ్ నేను చెప్తున్నాను కదా! ఇది కొంత పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. బట్ లైఫ్ అనేదైతే ఇక్కడ స్టక్ అవ్వకూడదండి. ఇది స్టక్ అవ్వకూడదు అని యూనివర్స్ చెప్తుందని అనుకోవద్దు. వాళ్ళే చెప్తున్నారు. సో, కొంచెం ఆలోచించి డెసిషన్స్ అయితే తీసుకోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎమోషనల్ అవ్వొద్దండి. ఎమోషనల్ అయ్యి మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవద్దు. మీరు హ్యాపీనెస్ డిజర్వ్ చేయరేమో అనుకోని అసలే అనుకోవద్దు. ఎందుకంటే బెస్ట్ థింగ్స్ అన్నీ కూడా మీరు డిజర్వ్ చేస్తారని వాళ్ళే ఫీల్ అవుతున్నారండి. సో, అలాంటప్పుడు మీరు బెస్ట్ థింగ్స్ కోసమే ఫైట్ చేయాలని చెప్తాను. మీ లైఫ్‌ని బెస్ట్ వేలో లీడ్ చేయడమే మీరు వాళ్ళకిచ్చే ట్రిబ్యూట్ అని కూడా అనుకోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు చనిపోయిన మీ పెద్దలు మీకిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి చనిపోయి చాలా కాలం అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. రీసెంట్ టైమ్స్‌లో జరిగినట్టు అనిపించట్లేదు. బట్ జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో ఎంత ముందుకు వెళ్తున్నా సరే మళ్ళీ అదే పాయింట్‌కి వస్తున్నారండి. అంటే ప్రతిసారి కూడా మీరు ముందుకు వెళ్తున్నారు. మీ లైఫ్ బెటర్ అవుతుంది అని అనిపించి మీరు అంటే కొంచెం నార్మల్ అవుదాం అనుకున్నా సరే మళ్ళీ అంటే వాళ్ళు లేరు. వాళ్ళుంటే లైఫ్ ఇలా ఉండేది కాదు. ఆర్ వాళ్ళు లేకపోవడం అనేది మీ లైఫ్‌కి ఒక బిగ్ మైనస్ అనే ఫీలింగ్ మీకొస్తుందనమాట. సో, మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. మరి కొంచెం అదేంటంటే ఫ్రెష్ కట్ లాగా అనిపిస్తుంది మీకు. అంటే ట్రై చేస్తున్నారు. ముందుకు వెళ్తున్నారు. బట్ సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే, మళ్ళీ కూడా అంటే అది ఫీల్ అవుతున్నారండి. అది మీకు ఏంటంటే, మర్చిపోదాం అన్నా సరే గుర్తొస్తుంది. గుర్తొచ్చి మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది అని మాత్రం ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే, వాళ్ళు అంటే మీకేం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇక్కడ మెసేజెస్ ఛానెల్ అవుతున్నవి కూడా చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మీ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది. మీరేంటంటే ట్రై చేస్తున్నారండి. లైఫ్‌ని బెటర్ చేసుకుందాం. అంటే మీరు హ్యాపీగా ఉండడమే వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇస్తుంది అని మీకు తెలుసు. మీరు అది రియలైజ్ అవుతున్నారు. బట్ స్టిల్
ఎంత మూవ్ అవుతున్నా సరే అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. సో, దానివల్ల మళ్ళీ మళ్ళీ మీరు బాధపడుతున్నారు. మళ్ళీ మళ్ళీ కూడా మీ లైఫ్ ఏంటంటే అప్‌సైడ్ డౌన్ అయిపోయిన ఫీలింగ్ మీకు వస్తుంది. అసలు ఎందుకు మీరు ఉన్నారు అని తిరిగి మీరు క్వెషన్ చేసుకునే పరిస్థితి వస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, వాళ్ళందుకే ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే మీ ఎమోషన్స్‌ని డీటాచ్ చేసుకోమని చెప్తున్నారు. మీరు బాగా ఎమోషనల్‌గా వాళ్ళకి అటాచ్ అయిపోయి ఉన్నారండి. సో, అది ప్రాబ్లమ్ అయితే కాదు. బట్ వాళ్ళేం చెప్తున్నారంటే అంత అటాచ్‌మెంట్ వద్దు అని చెప్తున్నారు. కొంత డీటాచ్ చేసుకోండి. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ కానీ వస్తుంటే, అలాంటి సిట్యుయేషన్స్‌ని కూడా మీరేంటంటే కంట్రోల్ చేయాలండి. ఒకవేళ మీ లైఫ్‌లో మీకొక సిట్యుయేషన్ వచ్చింది. ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే ఆ వ్యక్తి లేరు అనే ఫీలింగ్ వస్తుందంటే, అలాంటి సిట్యుయేషన్స్‌ని కూడా మీరు కట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ క్లియర్ కట్‌గా మెసేజ్ అండి. ఎందుకంటే, మీ ఎమోషన్స్ ఎప్పటికి కూడా ఇలా ఉంటే నార్మల్ అవ్వవు. ఆర్ కంట్రోల్ చేసుకోలేరు. దీనివల్ల మీరు ఇంకా ఇంకా సఫర్ అవుతారు. మీ లైఫ్‌నేంటంటే ఒక లివింగ్ హెల్‌లా చేసుకుంటారు అని వాళ్ళు చెప్తున్నారు. సో, వాళ్ళకేంటంటే మీ లైఫ్ లివింగ్ హెల్ అవ్వడం అనేది అస్సలు ఇష్టం లేదండి. సో, అందుకే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేస్తే వెనక్కి రావద్దు. ఆ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయండి. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయండి. మీ ఎమోషన్స్ ఆ రకంగా వచ్చేలాగా సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు అవి కట్ చేయండి. ఆర్ మీ ఎమోషన్స్‌నైనా డీటాచ్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఇలా ఉండడం అయితే నచ్చట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రేవ్‌గా డెసిషన్స్ తీసుకోమని చెప్తున్నారు. హానెస్ట్‌గా ఉండమని చెప్తున్నారండి. అసలు మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా ఉండండి. మీ లైఫ్‌ని మీరేంటంటే ఏ వేలో లీడ్ చేయాలి అనుకుంటున్నారో మీరు ప్రాపర్‌గా డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఇది ఇన్నోవేటబుల్ సిట్యుయేషన్ అండి. మీరు మార్చగలిగుంటే డెఫినిట్‌గా మీరు మార్చేవారు. అది నాకు తెలుసు అండ్ వాళ్ళకి కూడా తెలుసు. సో, మీరేంటంటే దేనికి కూడా రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కానీ మీకు ఈ ఎమోషన్స్ అనేవి వాళ్ళ విషయంలో అంటే ఫెయిర్‌గా లేరు. లేకపోతే ఎక్కడో కానీ కొంత మీ వల్లే సిట్యుయేషన్స్ ఈ రకంగా వచ్చాయి అనే గిల్ట్ ఫీలింగ్ ఉంటే అవన్నీ కూడా విడిచిపెట్టియండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు మీరొక స్టెప్ ముందుకు వేయాల్సిన అవసరం ఉందండి. అంటే మీరు వెళ్తున్నారు. అది నాకు అర్థమవుతుంది. బట్ మళ్ళీ వెనక్కొస్తున్నారు కదా! ఈసారి వెనక్కి రావడం అనేది జరగకూడదండి. ఎందుకంటే అది వాళ్ళకిష్టం లేదు. సో, అందుకే బ్రేవ్‌గా ఉండండి. ఒక్కొక్క స్టెప్ ముందుకు వెయ్యండి. అంటే బేబీ స్టెప్స్ వేసినా పర్వాలేదు కానీ, ఒక స్టెప్ మాత్రం ముందుకే వెయ్యండి. ఒక స్టెప్ వెనక్కి మాత్రం రావడానికి చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీరు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే ఓకే. అది వాళ్ళకి కావాలి. కాకపోతే వాళ్ళని గుర్తుపెట్టుకొని, వాళ్ళే లైఫ్‌లాగా మీరు తీసుకొని అంటే అక్కడే స్టక్ అయిపోవడం అనేది మాత్రం వాళ్ళకిష్టం లేదండి. సో, అందుకే వాళ్ళేం చెప్తున్నారంటే, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే, మీకోసం మీరు ఆలోచించుకొని, మీరు అంటే ఏది డిజర్వ్ చేస్తారో దానికోసం ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి చాలామందేంటంటే, అంటే అలా చనిపోయిన వాళ్ళ వస్తువులు అవన్నీ కూడా ఇంట్లో ఉంచుతారు. ఒక మెమొరీ లాగా టైమ్ టు టైమ్ చూసుకోవడం కోసం. క్లియర్ కట్‌గా వాళ్ళొకటే చెప్తున్నారు. అదేంటంటే, వాళ్ళు మీ మనసులో ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్‌గా అదే ఇక్కడ మెసేజ్ అండి. సో, ఒకవేళ అంటే కొన్ని వస్తువులు ఎక్కువైపోతున్నాయి. అవి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంది. బట్ మీరు రెడీగా లేరు అంటే, ఒకవేళ ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇచ్చేయడానికే ట్రై చేయండి. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి లేకపోతే ఓకే. బట్ ఇక్కడ క్లియర్ కట్‌గా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళేంటంటే మీ మనసులో ఉంటే చాలు. అక్కడ ఒక్క దగ్గరే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి ప్లేసు. ఇంకెక్కడా కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే వాళ్ళనే గుర్తుపెట్టుకొని మీరు అక్కడే స్టక్ అయిపోవాలి. మీ లైఫ్‌ని మీరేంటంటే అంటే వాళ్ళని మిస్ అవుతూనే లీడ్ చేయాలని కూడా వాళ్ళు అనట్లేదు. వాళ్ళేంటంటే మీ మనసులో ఎప్పుడూ కూడా ఒక హ్యాపీ మెమొరీగానే గుర్తుండాలి. అదే మీరిచ్చే రియల్ రెస్పెక్ట్ వాళ్ళకి అని ఫీల్ అవుతున్నారండి. సో, మీ పర్సన్స్ ఏంటంటే అంటే ఎవరైతే పాస్ అయిపోయారో వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మెసేజెస్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. హెవెన్ నుంచి కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది. సో, డెఫినిట్‌గా నిజంగానే రియల్ ఏంజెల్స్ అని చెప్పొచ్చండి. మీరిప్పటికైనా సరే ఇవన్నీ అర్థం చేసుకొని మారడానికి ట్రై చేయండి. క్లియర్ కట్‌గా అంటే వాళ్ళ వస్తువులుంటే ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు. లేకపోతే అవి చూస్తే ఇంకా ఇంకా పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది అనంటే వాళ్ళే మీకు మెసేజ్ చెప్పేసారు. ఇంకా అది మీ ఇష్టం. ఈవెన్ నాకు ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే, వాళ్ళు పాస్ట్‌లో మీరు ఎలా ఉన్నారో దాన్ని అడ్మైర్ చేశారండి. అంటే మేబీ అట్ టైమ్స్ మీరు సిన్సియర్‌గా లేరేమో, బట్ మీరు చెప్పిన మాటలేంటంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాయండి. మీ పర్సనాలిటీ అనేది వాళ్ళకి బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఒకటి మనం ఒక మాట చెప్పిన తర్వాత అది చెయ్యకపోతే జనరల్‌గా ఎవరికీ నచ్చదు.
ఆఫ్‌కోర్స్ అది వాళ్ళకి నచ్చలేదు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, మేబీ మీరేంటంటే చెప్పింది చెయ్యకపోయినా, చెప్పిన మాటల్లో కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే అంటే మీలో ఉన్న ఫన్ యాంగిల్ కానీ వాళ్ళకి బాగా నచ్చింది. సో, ఇప్పుడేంటంటే మీరు ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేక, పేషెన్స్‌తో ఉండలేక మీరేంటంటే కాసేపు పాజిటివ్‌గా ఉండి, కాసేపు నెగెటివ్‌గా ఉండి, కాసేపేమో అంటే డిఫరెంట్ వేలో థింక్ చేస్తూ, మీ నుంచి వస్తున్న ఆ మిక్స్‌డ్ ఎమోషన్స్ అనేవి వాళ్ళకి నచ్చట్లేదండి. ఎందుకంటే, మీరు చెప్పింది చేసినా చేయకపోయినా ఆ ఫన్ సైడ్ కానీ, లేకపోతే మీ పర్సనాలిటీ కానీ అది బావుండేదండి. బట్ ఇదేంటంటే ఈ సీరియస్‌నెస్ కానీ, మీకొస్తున్న డిఫరెంట్ థాట్స్ కానీ, అంటే మీరే అంటే ఎగ్జాస్ట్ అయిపోయేలాగా మీ మూడ్ స్వింగ్స్ కానీ, ఇదేంటంటేనండి వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వట్లేదండి. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు అలా చూడాలనుకోవట్లేదు. మిమ్మల్ని ఒక కేర్ ఫ్రీ పర్సన్‌లా చూడాలనుకుంటున్నారు. మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయడం వాళ్ళు చూడాలనుకుంటున్నారు. మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటే దానికి వ్యక్తులు అట్రాక్ట్ అయ్యి వాళ్ళే మీ దగ్గరికొచ్చి మీతో మాట్లాడితే చూడాలి అనుకుంటున్నారు. అంటే మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. మీరు హ్యాపీగా ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడంలోనే వాళ్ళకి రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది అని చెప్తున్నారు. సో, మీరేంటంటే ఇకనైనా సరే మారడానికి ట్రై చేయండి. మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్‌ని ఎవేక్ చేయడం చూడండి. ఎందుకంటే మీరు చాలా హర్ట్ అయ్యారండి. డీప్‌గా అంటే మీరు సఫర్ అయ్యారని చెప్పొచ్చు. మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు క్లియర్‌గా వాళ్ళేం చెప్తున్నారంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయండి. మీ హార్ట్‌ని ఓపెన్ చేసి మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోండి. మీరు మాట్లాడితే నలుగురు ఇన్‌స్పైర్ అయ్యేలా ఉండాలి. మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు డిజర్వ్ చేసే రెస్పెక్ట్ అనేది వాళ్ళివ్వాలి. ఆర్ అట్‌లీస్ట్ మీరు వెళ్తే వ్యక్తులకేంటంటే పాజిటివ్ వైబ్స్ రావాలి. మీరెక్కడున్నా సరే వ్యక్తులు హ్యాపీగా ఉండేలాగా చేంజ్ అవ్వండి అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. సో, డెఫినిట్‌గా ఇది మీకొక కొత్త పాజిటివిటీ తీసుకొస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అలానే చూడాలి అనుకుంటున్నారండి. సో, ఇకనైనా సరే మారడానికి ట్రై చేయండి. వ్యక్తులతో మింగిల్ అవ్వండి. అంటే మీ లైఫ్‌లోని మీరు హ్యాపీగా ఉండడం కోసం ఆపర్చునిటీస్ వెతుక్కోండి. వ్యక్తుల్ని హ్యాపీగా ఉంచడం కోసం ఆపర్చునిటీస్ వెతుక్కోండి. ఆఫ్‌కోర్స్ ఇదంతా మీకు కొత్తగా ఉండొచ్చు. ఆర్ మేబీ ఇంతకుముందు మీరు అలానే ఉండొచ్చు. కానీ ఇప్పుడు చేంజ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఇలా మీరు మారితే బావుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు ట్రై చేయాలంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.